ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని, చేనేత కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా విద్యుత్ బిల్లులో మినహాయింపు ఇస్తూ ఆసరాగా నిలుస్తుందని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అన్నారు. కాకినాడ గుడారిగుంట రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లు మినహాయింపు ఇస్తూ సర్టిఫికెట్లను అందజేశారు. చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లు మినహాయింపుతో ప్రతి నెల వారికి సుమారు 700 వరకు సంవత్సరానికి 18,000 ఆదా అవుతుందని, తద్వారా చేనేత రంగం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చొరవతో చేనేత కార్మికులకు అండగా ఉంటూ తీసుకున్న ఈ నిర్ణయంతో చేనేత రంగం తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, టీడీపీ పిల్లి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో 59 మందికి చేనేత కార్మికులకి ఇదేదైతే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది శుభ పరిణామం. అయితే మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో పథకాలు విడుదల చేస్తున్నట్టుగానే కనపడుతుంది. ఇదంతా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ధైర్యంతో, ధైర్యం అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అన్నాళ్ళు మనకేం డోకా లేదన్న ఆలోచన. అంటే మోడీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం అడిగినా కానీ, మన ఉప ముఖ్యమంత్రి గారు ఏం అడిగినా కానీ అన్ని రకాల పథకాలు కాదు, కావలసినంత సౌలభ్యం వారికి ఇవ్వడం ఒక నిజంగా ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నానాజీ గారు మొన్న చెప్తుంది జరిగింది, గత ఎమ్మెల్యేల కంటే 1 కిలోమీటర్ కానీ నేను రోడ్డు ఎక్స్ట్రా వేస్తానని చెప్పేసి, రోడ్డే కాదు అనేక కార్యక్రమాలు. ఇది ఒక ధైర్యం. వారు ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఇచ్చే ధైర్యాన్ని బట్టి మనకి ఇక్కడ పరిపాలన సాగిస్తున్నారు. ఆ విధంగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఆదరించాలి. ప్రజలు ఆదరిస్తేనే రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మొన్న ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పినట్లుగా ఏదైతే ఏమన్నారో మీకు తెలుసు, ఆ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాదు, మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళండి, కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజలందరూ మన వైపే చూస్తారు, రాబోయే రోజులు అనేక కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తాం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని ఇచ్చి భరోసా ఇచ్చారు. కాబట్టి తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.